మీరు ఎలాంటి పరిస్థితిలో దిగజారి చెడిపోయి నష్టపోయి, ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, మిమ్మల్ని ఆదరించే వాళ్ళు, సహకరించే వాళ్ళు లేరు. నష్టపోయారు మీరు, కృంగిపోయారు మీరు, పడిన స్థితిలో ఉన్నారు. బాగులేదు మీ పరిస్థితి, మీ కుటుంబ స్థితి బాగులేదు, మీ పరిస్థితి ప్రభావాలు బాగలేదు. నా దేవుడు అంటున్నాడు, ఈరోజు మీరు పశ్చాత్తాపడి మీరు కృంగిన స్థితిలో దేవుని వైపు చూస్తే నా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఈరోజు నిలబెట్టిన వాళ్ళు చీకటి శక్తులతో కొట్టుమిట్టులాడుతున్నారు. నిలబడిన మీరు ఈరోజు మీ కుటుంబాలు ఏ స్థితి ఉన్నదో, ఏ పరిస్థితి ఉన్నదో, ఈరోజు 2వ రాజుల 20:5 ప్రకారంగా ఒక ప్రవచనాత్మకమైన మాటను చెప్తున్నాను. దేవుడు బాగు చేస్తాడు. మీ సంఘాలు కూడా ఆత్మల ప్రియులారా, మీ సేవని, మీ సంఘాలను, మీ పరిచర్యను దేవుడు బాగు చేస్తాడు. మన దేవుడు బాగు చేసేవాడు. స్తోత్రం. చిన్న పాపాన్ని, చిన్న పొరపాటుని, ఆ చిన్న వ్యతిరేకతని నువ్వు సరిచేసుకో, నీవు తీసివేయదాన్ని. ఇంకా ఆ రొచ్చులో, ఇంకా బలహీనతలో, ఇంకా పాపములో నుండి ఈరోజు దేవుడు అంటున్నాడు, దానివల్ల అనేక మంది బాధపడుతున్నారు, అనేక మంది కృంగిపోతున్నారు, అనేక మంది నిరాశగా ఉన్నారు. దేవుని ఆత్మ ఈరోజు మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు బాగుపడకపోవటానికి, బాగుపరచబడకపోవటానికి, ఈరోజు కృంగిపోవటానికి, నాకు చేతబడి చేశారు, చీకటి ఉంది, నాకు కలిసి రాలేదు అనుకోవటానికి కారణం ఎవరి మీద నెట్టబాగు? నీలోనే, మీలోనే ఏదో చిన్న పొరపాటు. మనం అనుకుంటాం, ఇదేముందిలే, అదేముందిలే. పెద్దదైనా ఒకటే దేవుని దృష్టిలో